శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. తటాకము చుట్టూను మలయాకారముగా పెరిగిన కొబ్బరి తోట అందలి కొబ్బరి ఆకుల సందులలో నుండి మొవ్వల గొంతులలో నుండి ప్రయాణము చేయుచున్న గాలులు రివ్వు రివ్వుమని శబ్దములు చేయుచు తటాకమందలి నీటిలో దుమికి చిరు తరంగములపై తపతపలాడుచు తీరమునకు వచ్చి కొట్టుకొనుచున్నాయి. తటాకమునకు తూర్పు దిక్కుగా ఉన్న సోపాన పంక్తిపై స్నానము చేయుచున్న ముత్తైదువలు ముఖములందు ఆ మెట్లపైన నుంచిన పసుపు రాసుకొని సూర్యుని వైపునకు తిరిగి నమస్కరించి జలములలో మునిగి లేచుచున్నారు. కొందరు స్నానములు పూర్తి చేసి బిందెలతో నీటిని ముంచుకొనుచున్నారు. ఈదుచు మీదకు వచ్చుచున్న బాతు పిల్లలను బిందెలతో అదలించుచున్నారు. గుంపులుగా ఒక్కొక్క తీరమునకు చేరుకొనుచున్న బాతు పిల్లలు కలువ తోటల వలె ముద్దులు మూటగట్టుచున్నాయి. నీటిని ముంచుకొని బిందెలు నడుమునకు ఈలించి ఎడమ చేతితో బిందెను ఆలింగనము చేసుకొని కుడి చేతి వ్రేళ్లతో 2-3 తూండ్ల తామర పువ్వులను పట్టుకొని కొందరు ముత్తైదువులు మెట్లెక్కి వయ్యారముగా నడిచి వస్తున్నారు. తటాకమునకు తూర్పు వైపుగా తీర్చిదిద్దినట్లున్న బాట వెంట నడిచి బాటకు ఇరుదెసలా నిర్మింపబడిన తమ రెల్లు కుటీరముల ప్రాంగణములలోనికి ప్రవేశించారు. ఇండ్ల ముంగిళ్లలో ఇరుదెసలా పూల మొక్కలు ఉన్నాయి. ఇంటి సింహద్వారము మండగములకు పసుపు పూసి కుంకుమ నామము శుద్ధ ముక్కలు చుక్కలు మృగ్గులు తీర్చిబడి ఉన్నాయి. నడువలోనికి ప్రవేశించినంతనే గచ్చు నేలపై అష్టదళాకారమున శుద్ధ ముగ్గులు అలంకరింపబడి ఉన్నాయి. ద్వారమునకెదురుగా దొడ్డి గుమ్మములలో తులసి కోట కనిపిస్తున్నాయి. దానిపై ప్రమిద దీపము, తులసి మొక్క ఆకులపై పసుపు కుంకుమ అక్షతలు చల్లి ఆ ముత్తైదువులు ప్రదక్షిణము చేసి వస్తున్నారు. ఒక ముత్తైదువ ప్రదక్షిణము పూర్తి చేసి తన గదిలోనికి పోయి వన్నె చిన్నల ధౌతవస్త్రములను ధరించింది. కేశాలంకరణము పూర్తి చేసుకొని దర్పణము చూచి సింధూర తిలకము తీర్చిదిద్దుకొని వేణీబంధమున ఊరగా ఒక తమ్మి మొగ్గను నిలిపి వెలుపలకు వస్తోంది. మరి ఒక ముత్తైదువ వీధి గుమ్మము నుండి, ఏమి మృణాలిని, ఇంకనూ నీ పని పూర్తి కాలేదా? అప్పుడే మిగిలిన వారందరూ నందగోపుని ఇంటికడ సమావేశమయ్యారు. నేను నీకోసమే నిలిచి ఉన్నాను, రమ్ము పోదము అనెను. నందగోపుని ఇంటి ముంగిలి పెద్దది. అందు చిన్న చిన్న మేరు పర్వతముల వలె గోధుమ గడ్డితో పేనిన పురులు 6 ఉన్నాయి. పురుల ప్రక్కన రోడ్లలో కొందరు ముత్తైదువులు గోధుమలు దంచుచున్నారు. ప్రాంగణమున అటోనిటో పరిగెడుతున్న లేగదూడలు 2 అక్కడ సమావేశమైన ముత్తైదువులను రాసుకొని పోవుచు కుచ్చు తోకలతో కొట్టుకుంటున్నాయి. ఇంతలో ఒక క్రొత్త కోడలు లేగదూడను పట్టుకొనబోగా అది ఆమె తలపై నుండి లంఘించి పరిగెత్తింది. నీకెంత పొగరే అని ఆమె నవ్వింది.
ఆహ్వానమురాగా ఎల్లరునూ ఎత్తైన మట్టి అరుగులపై చేరారు. ఆ ఇంటి ఎత్తైన అరుగులు గోమయ చర్చితములై చుక్క ముగ్గులతో మనోహరములై ఉన్నాయి. ముత్తైదువులు అందరూ కూడా క్రమముగా నడువలోనికి ప్రవేశించారు. సందులేదు. అయినను వచ్చిన వారు వచ్చినట్లు సందు చేసుకొని దూరుతూ ఉన్నారు. లోపల నుండి మంగళహారతి పాటలు వినిపిస్తున్నాయి. సన్నని మధుర కంఠధ్వనులతో ఆ పాటలు సన్నాయి సారించినట్లు ఉన్నాయి. జన సమూహమునకు లోపల దారు పర్యంకముపై నందగోపుని భార్యయగు యశోదయు, వసుదేవుని భార్యయగు రోహిణియు కూర్చుని ఉన్నారు. యశోద గర్భిణి, 7వ మాసం. గర్భిణి అయిన ఆమెకు మిగిలిన వారు పాదములకు పసుపు రాశారు. ముత్తైదువులందరూ ముఖమున సింధూర తిలకము దిద్దగా అది దిట్టముగా పులుముకొనినట్లుంది. 2 ముత్తైదువులు పళ్ళెములను ధరించి ఇరుపార్శ్వముల యందును నిలబడ్డారు. అందు పూలు, పండ్లు, తాంబూలములు ఉన్నాయి. సర్వాలంకార శోభితమైన యశోద లేచి నిలబడి అచట పూజాపీఠముపైనున్న కాత్యాయనీదేవి విగ్రహమునకు షోడశోపచార పూజ చేసింది. కాత్యాయనీదేవి వ్రజగణమందలి వైశ్యుల ఇలవేల్పు. ఆమె కన్యాకుమారి రూపమున ఉంటుంది. కొందరు కన్యకా పరమేశ్వరి అంటారు ఆమెను. పూజ పూర్తి చేసి యశోద సాష్టాంగపడి నమస్కరించి లేచి పెద్ద ముత్తైదువుల పాదములకు నమస్కరించింది. ఆ ముత్తైదువులు ఆమెకు నూతన వస్త్రములు, తాంబూలము, కొబ్బరి బొండము చేతికిచ్చి బొట్టు పెట్టి తలలో పూలుంచి శేషలు చల్లారు. మన యశోదకు కొడుకు పుట్టునో కూతురు పుట్టునో, కొడుకు పుట్టినచో ఇక పట్టపగ్గములుండవు అని ఒక ముసలి ముత్తైదువ కూర్చుండి నవ్వింది. నిన్ననే నా చిన్న కొడుకు దీనికి గూర్చి ప్రశ్నించి తన సహచరునితో తుంగకాడను చీల్చాడు. ఏమని సమాధానము వచ్చింది? కొడుకా కూతురా? కొడుకని వచ్చినది. కాదు, కూతురని వచ్చినది. నా కోడలు కొడుకు తుంగకాడను చీల్చగా కొడుకని వచ్చినది. మావారును నేనును చీల్చగా కూతురని వచ్చినది. ఈ కోకిలమ్మ మనందరిలో ముసలి ముత్తైదువ. మంత్రసానితనమున 30 సంవత్సరముల అనుభవము కలది. ఈ చుట్టుపక్కల గ్రామములలో కొన్ని వందల పురుళ్ళు పోసింది. ఆమెను అడిగినచో చెప్పగలదు. కోకిలమ్మ మోకాళ్ల నొప్పులను లెక్క చేయక చిటుక్కున లేచిపోయి యశోద గర్భము తడివి కాత్యాయని పూజాపీఠముననున్న పుష్పమును పట్టుకొని కన్నులు మూసి ధ్యానించి కొడుకే పుట్టును అని ప్రశ్న చెప్పింది. ఇంతలో ఎరుకల సాని ఒకటి పెద్ద బొట్టు పెట్టుకొని ఒక చేతిలో తట్ట ధరించి మరి ఒక చేతిలో ఏకతంత్రిక అయిన తంబూరమీటుచు సోదడగరమ్మ సోది అని రాగము తీసింది. ముత్తైదువులందరూ ఎరుకల సానిని లోనికి కొనివచ్చారు. ఆమె తట్టదింపి తంత్రిక మీటుచు మంచుకొండలపైన మహిమగల తల్లి, కదలి ఒడ్డుననున్న కన్యాకుమారి, వింధ్యకొండలలో విఘ్నేశు తల్లి, ఉన్నమాటను పలుకు కన్న కడుపే నీది అని ప్రార్థన చేసి రాగము సారించుచు ఇలా
పలికింది. తల్లి కడుపున చిన్న దుర్గమ్మ ఉంది, ఆ తల్లి కడుపున అన్నగారున్నాడు. ఆ తల్లి ఈ తల్లి అందుకు కంటారు, కనకదుర్గను నీవు కంటావు తల్లి. నీకు కొడుకై తాను నిలబడునే తల్లి. సంతోషించాము. ఇది ఏమి పొడుపు కథ వలె ఉన్నది అని ఒక కుర్రముత్తైదువ మూతి 3 వంకర్లు తిప్పింది. యశోదాదేవి కోరికపై ఎరుకలసానికి పరిచారికలు చీర, రవిక, పసుపు కుంకుమ ఇచ్చారు. భోజనము చేసి వెళ్ళమని అంతవరకు ముంగలయందు కూర్చున్న వారు ఆమెను కోరారు. నందగోపుడు వీధిలో వెండి పొన్నుకర ధరించి తలపాగతో కిర్రు చెప్పులతో నిలబడి మరికొందరు గోపకులతో ముచ్చటించుచున్నాడు. నందగోపుడు, సునంద, మనకి కంసుని పీడ రాకముందు ఇట్టి పేరంటములు మన గ్రామమున జరిగిన నాడు గ్రామవాసులందరూ ఒకే పందిరి కింద భోజనము చేసేడివారు. సునందుడు, ఇప్పుడు మాత్రము మనకేమి తక్కువ? నందుడు, అయినచో గ్రామమంతటికి అరగడియలో కబురందవలెను. చుట్టాలు, అతిథులు, తమ ఇంటికి వచ్చిన పూజ్యులైన బ్రాహ్మణ కుటుంబములను కూడా తరలి రమ్మని చెప్పుము. నేడు నా ఇంటనే పురాణ పురుషుడు వెలసను అనుకొందును. సునందుడు, ఈ స్త్రీజనము సద్దు చేయరాదు. కేశిభటులు గ్రామమున ప్రవేశించినచో మనలను నిర్బంధిస్తారు. నందుడు, ఆ దినములు గడిచిపోయినవి. సాగనిచ్చినంత వరకు దుష్టుని అధికారము సాగును. నేడు కేశిభటులెవరైనా వచ్చినచో వారిని కూడా బాహాటముగా భోజనములకు ఆహ్వానించండి. మన తిండి మనము దొంగచాటుగా తిననేలా? సునందుడు, వారు దుండగము చేయుదురేమో. నందుడు, చేసినచో తలలు పగులును. అందరూ బాణాకర్రలతో ఈటలతో సిద్ధముగా ఉండండి. నేటితోనే వసుదేవుని పేర ఆవశ్యకమైనచో మన ఉద్యమమునకు ప్రారంభోత్సవము జరగవచ్చును. స్వస్తి సశేషం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.